ఇక్కడ ఈవిడ విశేషం ఏంటంటే
ఈవిడ పరమపాతివ్రత ధర్మంతో రావణాసురుని సేవిస్తుంది. రాముడే తోడుగా ఉంటుంది. రావణుడు ఎంతమంది స్త్రీల మీద మనస్సు పెట్టినా తాను మాత్రం భర్తని అనుసరించుకునే ఇల్లాలు మండోదరి అనేటువంటి మహాతని. అలాగే ద్రౌపదీ మాత మహాభారతంలో కనబడుతోంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు 5 భర్తలుగా తాను ఉన్నప్పటికీ కూడా ఒక నియమానుసారంగా వాటితో ఎవరెవరితో ఏ కాల విభాగాన్ని తాను పంచుకోవాలో ఆ కాల విభాగాన్ని అనుసరించి ఆవిడ పాతివ్రత ధర్మంతో భర్తను సేవిస్తోంది. ఇది మహాభారతంలో కనబడుతున్నటువంటి కథాభాగం. ఇప్పుడు మనం విశేషించి 4 స్త్రీమూర్తుల్ని రామాయణంలో వాళ్ళనే తీసుకున్నారు. అంటే మానసిక దోషం కూడా చేయకూడదు ఎవరైనా కానివ్వండి. అంటే అక్కడ అహల్య చెప్పారు కదండి, అంటే పురుషుడు చేయొచ్చున మానసిక దోషం అంటే అది ఎవరికి కుదరేది కాదు, ఎవరు చేయకూడదని ఇక్కడ అర్థం. అక్కడ అహల్యను చూపించాడు అక్కడ. అలాగే మనకు తార ఎక్కడ కనబడుతుంది? శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో తార వైభవం అద్భుతంగా కనబడుతుంది. యుద్ధకాండలో మండోదరి వైభవం కనబడుతోంది. రావణాసురుడి శవాన్ని ఎదురుగా పెట్టుకొని ఎంత వైభవాన్ని అనుభవించిన వాడి అలా పడిపోయాడు. అదే నీలో ఈ అధర్మం లేకుండా ఉంటే నువ్వు ఎంత ఎదుగుండేవాడివి అని మండోదరి వినిపిస్తూ చెప్తోంది. అది మనకు విశేషంగా రామాయణంలో యుద్ధకాండలో మనకు కనబడుతోంది. వాల్మీకి గడ ద్వారా మనకు వినపడుతోంది. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి కాండ కిష్కింధకాండ. ఈ కిష్కింధకాండలో ప్రవేశించబోయే ముందర మనం రామదేవుడు ఋషులకున్నటువంటి భక్తిని చూసాం. శబరిమాతకు తమ హృదయంలో ఎన్నున్న గురుభక్తిని చూసాం. అంటే మానవుడు దేవిని ఆశ్రయించడం ద్వారా శుభాలు పొందగలుగుతాడు అంటే మొట్టమొదటి ఋషి రుణాన్ని తీర్చుకోవడం. ఆ ఋషి రుణాన్ని తీర్చుకునేటప్పుడు కూడా రాముడు ఏమంటాడు? అయోగ్య నా కోసం ఇంత దూరం నడిచి రావాలా, మీరు ఇలా రావడం నాకు బాధ కలిగిస్తుంది అన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఎవరైనా తన పట్ల తన ఎదుగుండే అనురాగంతో తన బ్రతకు చేరేటప్పుడు వాళ్ళు కలిగేటువంటి బాధను చూసి అయ్యో మీరందరూ ఇలా నడిచి వస్తున్నారే పాదచారులై, నేను కదా మీ దగ్గరకు చేరవలసిన వాడిని అని తన వినయాన్ని ప్రకటించిన వాడు రామచంద్రమూర్తి. అంటే లోకంలో మానవుడికి వినయం అనేది ఎంత అవసరం, సర్వజీవుల పట్ల త్యాగభావం సమభావం ఎంత అవసరం, కారుణ్యము దయ కలిగి ఉండడం మానవుడి యొక్క గుణాలలో అత్యుత్తమమైనటువంటి గుణాలుగా రాముడు చెప్తాడు. అందుకని అతనికి ఎవరిని చూసినా దయ కలుగుతుంది, ఆయన ముఖం చూడగానే ఒక ప్రసన్నత కలుగుతుంది. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అప్పుడు లక్ష్మణుడితో అన్నాడు, రామలక్ష్మణుడు ఇరువురు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. పంబా నదిని దాటారు. దూరంగా ఋషిముఖ పర్వతం కనిపిస్తూ ఉంటే అక్కడ ఆగిపోయారు. మనం 2 రోజులు అంతవరకు కథాభాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక పంబా సరోవరం కనబడగానే కలువ పూలతో, తామర పూలతో, చేపలతో కళకళలాడుతున్నటువంటి సరోవరాన్ని చూడగానే శ్రీరామచంద్రమూర్తికి దిగులు ఆవరించింది. వాస్తవానికి మనం విరహము, బాధ అనగానే గోపికలను చూపిస్తాం. కృష్ణావతారంలో గోపికలండి కృష్ణుడు లేనటువంటి వియోగాన్ని తట్టుకోలేక నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, మౌడి పరిసర్పిత పిచ్చము వాడు, నవ్వురాజల్లడి మోహువాడు ఒకడు, మా చెరువుల మానధనము తెచ్చెను మల్లియలా నీ పొదల మాటల లేదు కదా చెప్పరే అని గోపికలు గ్రహవేదన పొందుతారు భాగవతం. అంటే అక్కడ గోపికలు పడే వేదన ఎంత గొప్పగా వర్ణించాడు పోతనామాచుల వారంటే, కనిపిస్తున్న చెట్టుని పుట్టని కూడా కృష్ణుడి గురించి అడుగుతూ తన్మయత్వం చెందిన దేహాలతో తమ దేహాన్ని అభిమానాన్ని కూడా వదిలిపెట్టి కృష్ణ భగవానుడు వైపు పరుగులు పెట్టారు గోపికలు. మనకి ఇంతవరకే చెప్తారు ప్రేమ, బాధ, విరహం అంటే. కానీ మనకు రామాయణంలో రాముడు పడేటువంటి విరహవేదన చూచారా? ఏ ప్రియమైన
అని పేరు పెట్టారు. శ్రీ అంటే అర్థం ఏమిటి? అక్కడ లక్ష్మి అని కాదు, అక్కడ అర్థం కనిపిస్తున్న ప్రతి దానిలో ఏది ఉండడం వల్ల అది మనల్ని ఆకర్షణీయంగా కనబడుతుందో ఆ వైభవానికి శ్రీ అని పేరు. ఇప్పుడు రామచంద్రమూర్తి కనిపిస్తున్న ప్రతి దానిలో అమ్మను తలుచుకుంటున్నాడు. అంటే పదార్థం ఎప్పుడు అనుభవిక వ్యక్తంగా తోస్తుంది, ఎప్పుడు అది మనకు రమణీయంగా మనం అనుభవించేదానిలాగా కనబడుతుందంటే ఇష్టమైన వ్యక్తితో పంచుకున్నప్పుడు ఆ పదార్థం ఇంకా మరింతగా మెరుగుపడుతుంది, ఆ ఆనందం మరింత ద్విగుణీకృతం అవుతుంది. మన ప్రక్కన పంచుకోవడానికి తోడుగా ఉండేవాడు లేదనుకోండి, ఎంత రమణీయమైన ప్రదేశానికి వెళ్ళినా మనకు దుఃఖమే కలుగుతుంది. అందువల్ల రామచంద్రమూర్తి ఆ పప్పా సరోవరంలో అక్కడ కమలాలు చూచాడు, చేపల కదలికలు చూచాడు, అవన్నీ చూస్తూ సీతను గుర్తు తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కడుందో ఎలా ఉందో, ఆవిడ ఇలా ఉంటుంది ఇవే చూచామని చెప్పిన వాడు ఇంతవరకు కనబడలేదు. జటాయువు ప్రయత్నం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా అడవిలో ఉన్న మృగాలు సైతం సీత ఈ వైపుకే వెళ్ళింది సుమ అని రాముడికి చెప్తున్నట్టుగా సీతమ్మ వారిని రావణాసురుడు ఏ వైపుకి తీసుకువెళ్ళాడో ఆ వైపు ప్రయాణం సాగించి ఈ వైపుకే సీతమ్మ వెళ్ళింది అని చెప్పాడే తప్ప ఎవరు తీసుకెళ్లారనే విషయం ఇంకా అతనికి స్పష్టంగా తెలియలేదు రామచంద్రమూర్తి. అందువల్ల దుఃఖపడుతున్నాడు. జ్ఞాపకాలు ముంచెత్తుతుంటే దుఃఖం కమ్ముకొస్తుంటే, లక్ష్మణ చూసేశావా, శిశిరం వెళ్ళిపోయింది, వసంతం వచ్చింది, ఎంత బాగుందో కదా ఈ ప్రకృతి అని. వసంతంలో ఏం జరుగుతుంది? మనకి చెట్లు అనేటువంటివి చిగురించడానికి, ప్రకృతి శోభాయమానంగా కనిపించడానికి, అప్పటి వరకు మోడులుగా ఉన్న చెట్లు ఆకుపచ్చదనాన్ని సంతరించుకోవడానికి కావలసిన వాతావరణం మనకు వసంతకాలంలో వస్తుందన్నమాట. ఆ వసంతకాలంలోనే మనకు చక్కగా కోయిలకు వస్తుంది, చక్కగా మామిడి పళ్ళు లభిస్తాయి, చక్కగా మనం ఆరాధించుకోవడానికి యుగం ప్రారంభమయ్యేది కూడా ఆ వసంతకాల ప్రారంభంలోనే. దాన్ని మనం చైత్రం అనే పేరుతో పెంచుకుంటూ ఉంటాం. పైగా రామచంద్రమూర్తికి ఇష్టమైన నవరాత్రులు ఏవి? వసంత నవరాత్రులు. మనకి రెండు నవరాత్రులు చాలా ప్రధానం. ఒకటి వసంత నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. బాగా లెక్క వేస్తే వసంత నవరాత్రి నుంచి శరన్నవరాత్రి వచ్చేటప్పటికి సరిగ్గా సగ భాగంలో ఉంటాం మనం. అంటే దేనికి నవరాత్రులు పెట్టారంటే మనం చైత్ర మాసంలో సాధన ప్రారంభం చేసి ఈ 6 నెలల కాలంలో నేను ఎంతవరకు భగవంతుడి వైపు మనస్సు పెట్టడానికి ప్రయత్నం చేశాను. ప్రతి వారికి ఇది సాధనా కాలంలో ఎవరికి వారు విచారణ చేయాలి. అందుకే వసంతకాలంలో శ్రీరామచంద్రమూర్తి నవరాత్రులతో ప్రారంభమైనటువంటి మన దైవ ఆరాధన అనేటువంటి కార్యక్రమాలు శరన్నవరాత్రులు వచ్చేటప్పటికి అమ్మవైభవాన్ని సంతరించుకొని ఆదిపరాశక్తి యొక్క ఆనందాన్ని మనం అనుభవించడానికి యోగ్యంగా ఉండే విధంగా శరన్నవరాత్రి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవి సాధకులకి మంచి సాధనా కాలం. శరన్నవరాత్రి కాలం, వసంత నవరాత్రి కాలం సాధనా కాలం అంటారన్నమాట. పైగా అది ఆశ్వీజ మాసంలో వస్తుంది, అదేమో చైత్ర మాసంలో వస్తుంది. ఆశ్వీజ మాసంలో ఏం చెప్పారు మనం అర్థం? ప్రకృతి యొక్క రూపమే ఆశ్వీజ మాసం. అంటే రేపు అనేదానికి రూపు లేదని చెప్పడానికి ఆశ్వీజ మాసంలో మనం ప్రారంభం చేసుకునేటువంటి సాధనలో దేహం నిత్యం కాదనేటువంటి సత్యం తెలియాలి. మానవుని ఏది బంధిస్తుందో అవి రాక్షసుల రూపంలో ఎలా సంచరిస్తుంటాయో వాటన్నింటినీ అమ్మవారు తన వైభవంతో ఎలా అంతమొందించారో ఇవన్నీ మనకు అనుభవానికి తెచ్చేటువంటి మాసం ఆశ్వీజ మాసం. అక్కడ వసంత ఆ కాలాన్ని చూడగానే అమ్మవారు గుర్తొచ్చేసింది. లక్ష్మణ చూసావా, ఈ మహావృక్షాలు చూడు ఎంత ఎత్తుగా పర్వతాలుగా కనబడుతున్నాయో. సౌమిత్రి, సీతాదేవి చెత్తలేదని నన్ను ఈ ప్రకృతి మరింత బాధిస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, గోపికలు అంటారు భాగవతంలో, ఓ కోయిల నువ్వు అలా కుయ్యకు, ఆ పూత మాకు భయంకరంగా వేడిగా తినిపిస్తుంది, మాకు మరింత తాపాన్ని రెచ్చగొడుతుంది అంటారు గోపికలు. అంటే అర్థమేమిటి? వాళ్ళకి కోకిల గానం కంటే ఆనందాన్ని కలిగించే మురళీల శబ్దం వాళ్ళకి దగ్గరగా వినబడడం లేదు. అందువల్ల వాళ్ళు అది కోకిల స్వరం కూడా వాళ్ళకి బాధగా అనిపించింది. పిల్లవాయువులు వేడి వాయువులాగా తగులుతూ ఉంటాయి కోకిల శరీరానికి. అంటే అర్థమేమిటి? అక్కడ మలయమారుతూ పీల్చేటువంటి చల్లగాలు కూడా కృష్ణుడు పక్కన లేకపోవడం వల్ల వేడి గాలిలాగా మారి వాళ్ళ శరీరం యొక్క తప్తత, అంటే ఆ తపన వేడిని ఇంకా ద్విగుణీకృతం చేసేలాగా చేస్తున్నాయి కనుక పంచభూతాలు ఎవరి వల్ల హాయిని పొందుతున్నాయో,
నిత్యానిత్య సత్య వస్తు వివేకం తెలియని వాడ రాముడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఒక సీతమ్మ దూరం కావడం వల్ల రాముడు ఇంత వేదన పడుతున్నాడు తప్ప అతనికి భౌతికమైన భోగాలేవో దూరం అయ్యాయనో అనుభవించవలసిన రాజ్యం దూరం అయిందనో తన సంపదని ఎవరో ఎత్తుకెళ్ళారనో ఆ బాధే రాముడు పొందేవాడు కనుక అయినట్లయితే అంతటి అజ్ఞానంలో ఉన్నవాడే రామచంద్రమూర్తి అయినట్లయితే అయోధ్యను విడిచిపెట్టేటప్పుడే దుఃఖపడి ఉండాలి. ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఒక్కొక్కడిగా దానం చేస్తున్నప్పుడు బాధపడి ఉండాలి. అయ్యో ఇవన్నీ నేను ఇచ్చేస్తున్నానే రేపటి రోజున ఇవి వెళ్ళవాలి నేను ఎందుకు పొందుతానో కదా అని బాధపడుతున్నారు. వీటన్నింటినీ సంతోషంగా వదిలిపెట్టగలిగిన మహానుభావుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఆయన సీతమ్మ కోసం. అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడండి, ఒక వశిష్ఠుడి యొక్క శిష్యుడు ఓ స్త్రీమూర్తి కోసం ఎంత వేదన పడుతున్నాడంటే అటువంటి స్త్రీమూర్తి ఇక బ్రహ్మ సృష్టిలో కూడా లభ్యం కాదు సుమా ఆంజనేయుడు వారు అంటున్నారు. అటువంటి సీతమ్మ తల్లి ఇంకొక అమ్మని చెయ్యాలి అంటే అది బ్రహ్మ సృష్టికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే రాముడు ఇంతగా వేదన పొందుతున్నాడు కనుక ఆ పోగొట్టుకున్న వస్తువు అంత విలువైంది కనుక. అంటే అమ్మ అంత విశేషమైనటువంటి సంపద రామచంద్రమూర్తికి. వాస్తవానికి అయోధ్య సంపద సంపద కాదు, అనుభవించిన వనవాస దుఃఖం దుఃఖం కాదు, సీతావియోగమే తనకు దుఃఖము, సీతమ్మని పోగొట్టుకోవడమే తను పోగొట్టుకున్న మహత్తరమైన సంపద అలా భావన చేశాడు రామచంద్రమూర్తి. అన్నాడు, నువ్వు వెళ్ళవయ్యా, అయోధ్యకు వెళ్ళిపో, అక్కడ నువ్వు పోయిన సుఖాన్ని అనుభవించు, భగవంతుడు ఇదిగో దైవం అని ఇలా నిర్ణయించేశాడు, నేను ఇక్కడే ఉండిపోతాను అని అతను మాట్లాడితే అక్కడ లక్ష్మణుడు ధైర్యాన్ని చెప్తున్నాడు. ఇదేంటన్నయ్య, ఆ రోజు కోపంతో ఉన్నటువంటి నన్ను ఓదార్చి దశరథుని కూడా చంపడానికి ఉద్యుక్తులైనటువంటి నన్ను కర్తవ్య మార్గంలో నిర్దేశించిన వాడి నువ్వు కదా, ఆనాడు నా దుఃఖాన్ని అంతరింపజేసిన వాడి నువ్వు కదా, అలాంటి నువ్వు ఇలా బేరపడడం అనేది నాకు చిత్రంగా అనిపిస్తోంది అని రామచంద్రమూర్తిని ఓదార్చుతున్న సందర్భంలో ఇంకా లక్ష్మణుడితో ఇంకా మాట్లాడుతున్నాడు రాముడు. అదిగో పక్షుల కలపూజితాలు విన్నావా లక్ష్మణ, వాటిని విన్నప్పుడల్లా సీతను పిలిచేది. ఎందుకని రామచంద్ర ఎప్పుడు ఏదో వ్యాపకమైన నీకు అది చూడు, ఒకసారి ప్రకృతిని గమనించవయ్యా, ఆ పక్షులు ఎక్కడ రావచ్చు ఎలా కనబడుతున్నాయో అని నన్ను పిలిచి ఆ సౌందర్యాన్ని ఇద్దరు కలిసి అనుభవించేవాడు. వీడు చూడు ఎవరైనా నాట్యం చూడు ఎంత అందంగా నాట్యం చేస్తున్నాయో, ఎంత బాగుందో, ఆ సుఖాన్నిచ్చేటువంటి మందవాయువు నాపై నిప్పులు కుప్పించేటట్టుగా కనిపిస్తోంది అని ఇలా మాట్లాడుతున్న సందర్భంలో శ్రీరాముడి పరిస్థితిని గమనించిన లక్ష్మణుడు అంటున్నాడు, శ్రీరామ ధైర్యం తెచ్చుకో అన్నాడు. లోకంలో మానవుడికి కావాల్సింది ఏమిటంటేనండి ధైర్యం. ధైర్యం ఎంత పనైనా చేయిస్తుంది. ఒక్కసారి దుఃఖం అనేది మానవుని ఆవరించింది అనుకోండి, వాడు ఎంత శక్తి కలిగిన వాడైనా సరే వాడిని నాశనం చేసేది భయము, దుఃఖం. అన్నింటికీ మించి మానవుడిలో కలిగేటువంటి మానసిక సంఘర్షణ వాడిని ఎన్ని మందులు మింగినా కానీ మనిషిని అంత బలవంతుడిగా నిలబెట్టలేదు. మానసిక ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తికి ఎన్ని ఔషధాలు అతని మీద ప్రయోగం చేసినా ఆ మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి ఆ శక్తిని కూడా తాను అనుభవించలేదు. అందుకని మానవుడికి భయమే మృత్యువు, మానవుడికి అనుమానమే మృత్యువు, తనని తాను తక్కువ చేసుకునేటువంటి లక్షణమే మానవుడికి మృత్యువు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక చిన్న కథ చెప్పేవారండి గురువు. పూర్వకాలంలో ఈ ఇళ్ళు ఒక చోట ఉండేవి, జనవాసాలు. ఇంకొంతమంది ఆ అడవుల్లో ఎక్కడెక్కడో ఇల్లు కట్టుకొని ఉండేవారు. అలాగే ఒక రోజున ఒక మహానుభావుడు ఏం చేశాడంటే కొంతమంది కలిసి ఒక ఈ ఈత చెట్లు ఉంటాయి కదండి, ఆ ఈత చెట్లన్నీ బాగా ఉండే వనం, ఆ వనాన్ని అవతల దాటిన తర్వాత వాడు ఒక 10 మందో 20 మందో వాళ్ళ వరకు అక్కడ గృహాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. అయితే ఈ ఈత చెట్ల వనంలో తాచుపాము తిరుగుతుంటాయి అని విన్నాడు. రాజుపాము తిరుగుతుంటాయని విన్నాడు. ఓ రోజున సంతకొచ్చాడు. ఎలాగా ఈ ఈత చెట్ల వనాన్ని దాటుకొని అవతలికి రావాలి. అవతల సంత ఉంటుంది, ఊరు ఉంటుంది, యువతలు వీళ్ళు ఉంటారు. సరే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మరి రాత్రి పూట అయిపోయిందండి, బాగా 8, 9 ఆ సమయం అయింది. లైట్లు ఉండవు కదా. ఆ సమయంలో ఆ వనంలో నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఆయన కాళ్ళకి ఆ ఈత ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు, ఇంకేముంది రాజభవన్ తిరుగుతుంటాయని విన్నా కదా, ఆ రాజభవన్ కాడేసి ఉంటుంది, ఇక నేను ఎక్కువ కాలం బ్రతకను, ఆ చచ్చేదో ఊళ్ళో కన్నా పోయి చచ్చిపోదాం, ఇలా వనంలో చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చానో నా వాడు గుర్తుపట్టకుండా
గుచ్చుకున్న గుర్తు. ఇప్పుడు వాడికి ఖర్చేది పామా ఈతముందా? ఈతముండే. కానీ ఎందుకు చచ్చిపోయాడు? ఇది పామేమోనని భయం వల్ల చచ్చిపోయాడు. అందుకని మానవుడిని చంపేసి తన మృత్యువేనండి. రోగం కూడా చంపదు. చాలా మంది అనుకుంటారు రోగం వచ్చింది అంటారు. షుగర్ వస్తే ప్రాణాలు పోయేది బాధపడిపోతారు, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అని బాధపడిపోతారు. కానీ భయపడవలసిన వ్యాధి కాదండి. నేను ఈ దేహం ఉన్నంత వరకు పరమాత్మ సేవలో ఏమైనా నేను తక్కువ చేసుకునేటువంటి ఆ స్థితిలోకి నా దేహం వెళ్ళిపోకుండా చక్కగా భగవంతుడి సేవలో నిలబడేలా చూడాలి అని ధైర్యంగా ఉండాలి. కానీ ఏదో ఒక వ్యాధి రాగానేనో ఏదో ఒక దుఃఖం ఆవరించగానే ఇక మన ప్రయత్నం అయిపోయింది, మన జీవితం అయిపోయింది అనుకోవడం కలేదు. అందుకే శోకో నాశయతే ధైర్యం అని రామాయణం చెప్తుంది. ఏమని చెప్తుంది? శోకం ఎక్కడైనా మానవుని వాడి ఉన్నతమైనటువంటి స్థితిని పొందనివ్వకుండా అడ్డుపడేది దుఃఖం మాత్రమే. కాబట్టి ఆ దుఃఖాన్ని మనం తొలగించుకోవాలి. రామచంద్ర, నీకు చెప్పవలసినంతది వాడిని కాదు నేను. కానీ ఎందుకు చెప్తున్నారండి రామాయణంలో? ప్రతిదీ మనకు పాఠం. ఎందుకంటే మన జీవితాల్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి కనుక ఒడిదుడుకులు వచ్చినప్పుడు మానవుడు ఎంత ధైర్యంగా ఎంత మనోనిబద్ధతతో ఉండాలో మనకు రామాయణం జరుగుతుంది. రామచంద్రమూర్తితో అంటున్నాడు, రామ ధైర్యం తెచ్చుకో, నీకు శుభం జరగాలి. నీలాంటి మంచి మనస్సు ఉన్న వాళ్ళ బుద్ధి చురుగ్గా ఉంటాయి. నీవు ధైర్యావస్థను పొందితే నిన్ను ఆదర్శం చేసుకొని లోకమంతా కూడా ధైర్యాన్ని పొందుతుంది. ఎక్కడైనా ఏడవకూడదు అన్నామనుకోండి ఏమంటారు? రాముడు అంతటి వాడు రామాయణంలో ఏడ్చాడు, నేను ఏడవడం పెద్ద విశేషమా అంటారు. అందువల్ల మనం లోకంలో ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా దుఃఖాన్ని పొందవచ్చున పని జరగాలంటే ముందు ప్రయత్నం చేయాలి. మన వాళ్ళు మాట చెప్తారే, ఒక చీమ ఒక గరుడు అంటే విష్ణుమూర్తి వాహనం, ఈ రెండు పందెం పెట్టుకున్నాయి. చీమ పెడుతుందా గమ్యస్థానానికి ముందర, గరుడు పెడతాడా చెప్పండి? మామూలుగా చూస్తే గరుడు పెడతాడు. కానీ గరుడు చీమ పట్ల తూష్ణి భావంతో ఆ చీమ ఎక్కడ పోతుందిలే, ఏమని పోయేలోపు నేను వెళ్ళలేనా అన్నట్టుగా కాస్త తాత్సార బుద్ధితో అలా కూర్చుండిపోయాడు గరుడు. కొద్ది అలా కూర్చుండిపోయిన ఆయన దొరికిపోతుందిలే చేయకపోతే అన్నట్టుగా ఆయన నిర్లక్ష్య భావంతో ఉండేటప్పటికీ ఆఖరికి ప్రయత్నం చేసి ఎగిరి ఆ స్వస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే తనకంటే ముందర చీమ ఉన్నది అక్కడ. అప్పుడు మహాత్ముడు చెప్పారు, గరుడా ఎంత రెక్కలున్నాయని అహంకరిస్తే మాత్రం ప్రయత్నం లేకుండా పని జరగదు. ఆ చీమ చూడు, దాని బ్రతికెంత, దాని నడకెంత, అది ఎంతో ప్రయాణం చేస్తుంది. కానీ దానికి ఉండేటువంటి ఆతృత, విశ్వాసం, నేను గరుడు కంటే ముందుగా ప్రయాణం చేసే లక్ష్యాన్ని తీరాలనేటువంటి దాని తపన ఉంది చూసావా, అది నీకంటే ముందుగా వెళ్ళే లక్ష్యాన్ని చేరేలా చేసి. మరి నువ్వు గరుడువే, నారాయణుడు పోయగలిగిన వాడివే, రెక్కలు బలంగా కలిగిన వాడివే, కానీ నీ వైభవం ఏమైపోయింది? పని చేయడంలో ఉద్యుక్తుడివి కాకపోవడం వల్ల నీకున్న నిర్లక్ష్య భావన ఓ చీమ కంటే అల్పమైన బలం కలిగిన దానిగా నిన్ను నిరూపణ చేసింది. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలి? రేపు అనే దాన్ని వాయిదా వేయాలి. రేపు పోదామని, రేపు చేద్దామని. ఏమండి ప్రపంచంలో అన్నింటికి అలాగే ఉంటున్నామా? ఏమండి మన పక్కింటి ఎవరో 3 ఎకరాలు ఎక్కువ కొన్నారండి, ఆ వచ్చే జన్మలో కొందామని అనుకుంటామా? చెప్పండి. ఈ జన్మకి ఏమైంది? ఇప్పుడు నేను ఎందుకు సంపాదించకూడదు? ఆ 3కి ఇంకొకటి ఎక్కువ కలిపి 4 సంపాదించాలి. తపన రావడం లేదా? మన ఉత్సాహం కలగడం లేదా? ఎదుటివాడి కంటే ఎక్కువ సంపాదించేశారని. మరి అది భక్తిలో ఎందుకు మనం తాత్సారం చేస్తున్నామంటే భౌతికమైన విషయాలకు ఇచ్చినంత విలువ ఆధ్యాత్మికానికి ఇవ్వలేకపోతున్నాం. తపన లేక కాదండి మనం లక్ష్యం చేరుకోలేదు. మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దాని ఎందు తక్కువ భావన. భగవంతుడట ఏముందిలే, రామాయణం అట ఎప్పుడు వినలేదులే, భారతం అట ఓల్డ్ టైం ఉంది కదా, భాగవతం అట చచ్చేటప్పుడు ఇంకే మోక్షం వస్తుందట. ఇలాగ నిర్లక్ష్య భావనతో మనం వదిలేయడం వలననే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. అందుకని లక్ష్మణ స్వామి ఏం చెప్తున్నాడు? అన్నయ్య పని జరగాలంటే ముందు ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తాం అనుకో, ఏడ్చినందువల్ల ఏమైపోతుంది? దుఃఖం పెరుగుతుంది, ఉత్సాహం తరిగిపోతుంది, సీతమ్మను వెతకడంలో ఒక రోజు వృధా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఏమైనా పని జరుగుతుందా? కొంతమంది అంటారు, అమ్మాయి ఏడిస్తే పైన వాడు వస్తారా? ఇది రోజు తరబడి ఏడవండి వస్తారేమో. మరి ఏం చేయాలి? ఆ పోయిన వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే పనిచేశారో, ఇదిగో రేపటి రోజున మన దేహాలు కూడా ఇలా పడిపోయేవే అనే జ్ఞానాన్ని గుర్తెరిగి ఉండగానే మనం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం
చేయకుండా ఇలా ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం తరిగిపోతుందా? లేదు కదా. పైగా మానవుడికి పని జరగాలంటే కొన్ని కావాలి. ఏమిటది? ఉత్సాహో బలవాన్ ఆర్య నత్యుత్సాహ పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పారండి లక్ష్మణస్వామి. అన్నయ్య, ఉత్సాహమే నిజమైనటువంటి బలం. మానవుడిలో అది లేకపోతే ఏ పని చేయలేదు. దాని మించిన బలం ఏమైనా ఉంటుందా లోకంలో? ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఎంకరేజ్మెంట్ అండి. మనకు వెనకాతలు ఉండి సపోర్ట్ చేసేవాడు ఉండాలి. ఆ ఉంటే మనకి ఎలా వస్తుంది? ఇక రెట్టించిన ఉత్సాహంతో మనం పనిచేస్తాం. ఉత్సాహవంతునికి ముల్లోకాల్లో అసాధ్యం అనేది లేదు సుమా. అందుకని ఉత్సాహవంతులు ఎలాంటి కష్టాల్లోనైనా వెనుకంజ వేయరు. కాబట్టి దుఃఖాన్ని విడిచిపెట్టాలి, సీతాన్వేషణ చేయాలి, విజయాన్ని సాధించాలి. మీరు మహాత్ములు కదా, కానీ మీకు ఆ సంగతి